మహారాష్ట్ర నాసిక్లో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. సిన్నార్ బైపాస్లో లారీ అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హైవే పక్కన ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో లారీ అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి బోల్తా పడుతున్న దృశ్యాలు మనము చూడొచ్చు. సో ఒక షాకింగ్ యాక్సిడెంట్గా దీన్ని చెప్పొచ్చు. అప్పటి వరకు నార్మల్గా వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. సో అక్కడి నుంచి కూడా లారీ కింద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కి అలానే క్లీనర్కు కూడా సివియర్ ఇంజరీస్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో హైవే పక్కన ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పి మనం విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ విజువల్స్ అక్కడే ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సో ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ సీసీటీవీని పరిశీలించగా ఈ షాకింగ్ యాక్సిడెంట్ ఘటన అనేది వెలుగు చూసింది. సో హైవే పైన ఎక్కువ మనం చూసినట్లయితే ఎక్కువ రష్ అనేది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఆ బ్రిడ్జ్ పై నుంచి కిందకి పడిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరి ఓవర్ లోడే ఈ అదుపు తప్పడానికి ప్రధాన కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది అయితే ఫర్దర్గా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఈ యాక్సిడెంట్లో డ్రైవర్కి, క్లీనర్కి ఇద్దరికి కూడా సివియర్ ఇంజురీస్ అయ్యాయి. వారిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. సో అప్పటి వరకు బాగానే వస్తున్నటువంటి ఆ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కడము, అక్కడి నుంచి ఒక్కసారిగా బోల్తా పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సో ఈ ఘటన నాసిక్లో జరిగింది. ఆ మెయిన్ రోడ్డు పైన వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పడం, కింద పట్టడం వెంటనే జరిగిపోయాయి. సో అందులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా సివియర్ ఇంజురీస్ అయ్యాయి. సో అంటే హెవీ లోడే కారణంగా కూడా అనుకుంటూ ఉన్నారు. లేదంటే ఒకవేళ డ్రైవర్ నిర్లక్ష్యమా అనేవైతే వివరాలు తెలియాల్సి ఉంది.